హైకోర్టు సంబంధించి వాదనలు ఎట్లా సార్, మీకు వివరాలు వచ్చినాయా? ఈ మధ్యంతర బెయిల్ సంబంధించి ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా నేను అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అనగానే నేను ఒక విషయం చెప్పాను. ఏం చెప్పానంటే ఆర్టికల్ 21 వయలేషన్ ఆఫ్ బిఎన్ఎస్ 105. బిఎన్ఎస్ 105ని సామాన్య మనుషుల విషయంలో కూడా దీన్ని సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. దేర్ ఈజ్ ఏ నీడ్ టు అమెండ్మెంట్స్ ఇన్ 105 బిఎన్ఎస్. ఎందుకోనంటే తన సినిమా చూసే అభిమానులు వస్తే వాళ్ళు చావాలనో అక్కడ నేరం జరగాలన్న ఉద్దేశంతో అల్లు అర్జున్ గారు వెళ్ళరు. నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు కాదండి, వేరే ఏ ఒక్కరు కూడా వెళ్ళరు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మరణం జరిగింది, అందులో భాగంగా నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అంటున్నారు. సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్, ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది సిస్టమ్, పోలీస్ సిస్టమ్ ఆర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. కాబట్టి తన మీద తీసుకోకూడదు. ఇందులో ఆర్టికల్ 21 ప్రకారం అతను వెళ్ళినప్పుడు నీకు మరణం సంభవిస్తే నువ్వు బాధ్యత తీసుకోకుండా, నా చేతిలో వ్యవస్థ లేదు కదా, అడ్వకేట్, బట్ ది టోటల్ సిస్టమ్ ఈజ్ నాట్ మై హ్యాండ్ కదా, తన చేతుల్లో కూడా ఉండదు కదా. మరి వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు చర్య తీసుకోలేదు, వాళ్ళ ఫెయిల్యూర్ తన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో అదే ఆర్గ్యుమెంట్ అక్కడ జడ్జి గారి ముందు అక్కడ హైకోర్టు న్యాయవాది వినిపించినట్లు ఉన్నారు. వాళ్ళకి ఇంటర్వ్యూ ఆర్డర్ ఏ విధంగా ఉండబోతుంది? నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుందంటే ఛార్జ్ షీట్ వేస్తారు. నిజమైన పోలీస్ ఆఫీసర్ అయితే ఖచ్చితంగా ఛార్జ్ షీట్లో అల్లు అర్జున్ గారి పేరు ఉండకూడదండి. ఎందుకు అనంటే ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థే, వాళ్ళ తప్పుల వల్ల ఇది జరిగింది కాబట్టి ఆయన పేరు కూడా రాకుండా చేయాలి ఈ కేసులో. ఆ విధంగా చేయాలి ఇది ఛార్జ్ షీట్లో. అది లిమిటెడ్ పీరియడ్ బెయిల్ అంటున్నారు కదా. లిమిటెడ్ పీరియడ్ ఏముండదంటే బెయిల్లో రెస్ట్రిక్షన్స్ పెడతారు, కండిషన్స్ ఇస్తారు. కండిషన్స్ అంటే స్టేట్ దాటి వెళ్ళొద్దనో, కంట్రీ దాటి వెళ్ళొద్దనో ఇలా ఉంటాయి. అది ఇచ్చిన తర్వాత చూడాల్సి ఉంటుంది. అవి ఉంటాయి రెస్ట్రిక్షన్స్ అంత. క్యాజువల్గా ఏముంటాయి అంటే 1 lakh 2 lakhs షూరిటీస్ పెట్టి తర్వాత ఏంటంటే ఈ దేశం దాటి వెళ్ళొద్దనో, పాస్పోర్ట్ దగ్గర ఉంచమనో ఇలాంటివి చెప్తారు. ఛార్జ్ షీట్లో పోలీసు వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయకపోతే క్లోజ్ అయిపోద్దండి మ్యాటర్. మొత్తంగా లాయర్ చెప్తున్నారు కేసు పెద్ద నిలిచే కేసు కాదు, అది ముందు నుంచి కూడా నేను చెప్తున్న విషయం అని చెప్తున్నా. అంటే ఆయన కూడా ఇక్కడ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరఫున వాదించిన లాయర్లు ఆయన కూడా ఒకరు. ఏదేమైనా అంటే ప్రస్తుతం అన్ని ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి జడ్జి మాత్రం కొంత పీపీ మాట్లాడిన మాటలతో పూర్తి స్థాయి ఆయన ఏకీభవించలేదు. అంటే ఒక్క అల్లు అర్జున్ని మనం ఇక్కడ బాధ్యత చేసే ప్రయత్నం చేశారు. అంటే కఠినమైనటువంటి సెక్షన్ 105 లాంటి సెక్షన్స్ అల్లు అర్జున్కు అలో చేయడానికి అవసరమే వచ్చింది అనే కొన్ని కామెంట్ ఆయన చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ పోలీసుకు సంబంధించిన పాత్ర ఉంటుంది, ఆ తర్వాత సినిమా థియేటర్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన పాత్ర ఉంది. అలాంటప్పుడు ఒక హీరోను మీరు ఎట్లా చేస్తారనే కొన్ని ఎవరైతే అల్లు అర్జున్ సంబంధించిన లాయర్కి సంబంధించిన వాదనలతో ఆయన ఏకీభవిస్తూ ఆ కామెంట్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం కాపీ మొత్తం బయటకు రావాల్సి ఉంది. ఇంకా బెయిల్ కాపీలో మధ్యంతర బెయిల్ సంబంధించిన కాపీలో మరి జడ్జి ఏం ప్రస్తావించారో అన్ని తెలిస్తే గానీ ఆ లిమిటెడ్ పీరియడ్ సంబంధించిన బెయిల్ సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఆ బెయిల్ కాపీలతో అక్కడికి చంచలగూడ జైలుకి వెళ్లేందుకైతే అల్లు అర్జున్ టీం తన లాయర్ మిగతా వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో అక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మిగతా ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ చంచలగూడ జైలు నుండి నేరుగా ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ రమణ.